కానీ ఈ మధ్య కాలంలో చాప కింద నీరులాగా మనకు అర్థం కాకుండానే మన లివర్లను పాడు చేస్తున్న మెయిన్ కారణం ఫ్యాటీ లివర్ డిసీజ్. ఈ ఫ్యాటీ లివర్ అనేది బాడీలో పేరుకుపోతున్న కొవ్వే లివర్లో పేరుకుపోవడం వల్ల లివర్ కణాలు కాలేయ కణాలు తగ్గిపోయి లివర్ పనిచేయకపోకుండా పోయే స్టేజ్కి వెళ్ళడాన్ని ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ అండ్ సిరోసిస్ అని అంటారు. సో దీనివల్ల లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు ఆల్కహాల్ వల్ల చెడిపోయిన వాటికంటే ఎక్కువ జరుగుతున్నాయి. అంటే మనం చెప్పుకున్న ఈ ఆల్కహాల్ హెపటైటిస్ బిసి కంటే కూడా మనము తినే ఆహారం వల్ల మనలో పేరుకుపోతున్న కొవ్వు వల్ల లివర్లో పేరుకుపోతున్న కొవ్వు వల్ల లివర్ చెడిపోవడమే ఎక్కువైతుంది. అంటే ఏంటి? ఫుడ్ ఈజ్ మెడిసిన్. అంటే మనము లైఫ్ స్టైల్ ఏదైతే మన లైఫ్ స్టైల్లో తక్కువ పని చేస్తూ ఎక్కువ తింటూ అనవసరమైంది ఎక్కువ తినడం వల్ల, అంటే కొవ్వులు ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్ తక్కువ తీసుకోవడం, ఫైబర్ తక్కువ తీసుకోవడం, మోతాదుకు మించి వెయిట్ ఉండడం, షుగర్స్ రావడం, ఆ షుగర్ అన్కంట్రోల్డ్ స్టేజ్కి వెళ్ళడం, వీటి వల్ల ఫ్యాటీ లివర్ రావడం, ఆ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ చెడిపోవడం. అందుకే ఈ సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ లివర్ డేకి ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనే క్యాప్షన్తో రావడం జరిగింది.